హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మిస్టర్ రమ మీడియా. నేను మీ యాంకర్ రమావత్. గత 5 సంవత్సరాలుగా ఏపీలో మనం చూసుకున్నట్టయితే వైఎస్ జగన్ గారి ప్రభుత్వం 5 సంవత్సరాలు ఉన్న ఈ టైం పీరియడ్లో 19 నుండి 24 వరకు మనం చూసుకున్నట్టయితే అసలు నిజంగా జగన్ గారు ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారో ఇట్టే అర్థమైపోతుంది. అసలు ఏపీకి ఒక కొత్త రాష్ట్రం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రము, అన్ని వనరులున్న రాష్ట్రానికి ఎన్ని కంపెనీస్ తీసుకురావాలి, ఎంత పెట్టుబడి తీసుకురావాలి, ఇవన్నీ వదిలేసి ఉన్న ఒక్క రాజధానిని కాస్త పక్కకు పెట్టేసి 3 రాజధానులు అని చెప్పేసి మొత్తం కాలయాపన చేశారు తప్ప నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనేది నిజంగా జగన్ గారు మిస్ అయిపోయారు. ఇవాళ ఏపీ ప్రజలు చూస్తూ ఉంటే, ఇవాళ కొన్ని జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజంగా జగన్ గారు నిజంగా ఇంత ఈ రకంగా తప్పిదాలు చేశారా అనిపిస్తుంది. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇది చూడండి. అసలు దావోస్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీస్ సిఇఓ దగ్గర నుండి ప్రతి ఒక్కరు, ప్రసిద్ధి చెందిన ప్రతి ఒక్క కంపెనీ సిఇఓస్ దావోస్కి వస్తారు. ప్రతి సంవత్సరం అక్కడ ఒక సమ్మిట్ జరుగుతుంది. ఆ సమ్మిట్కి వెళ్ళి మా స్టేట్ పరిస్థితి ఇది, మేము మీకు ఈ రకంగా రాయితీలు ఇస్తామని చెప్పేసి ప్రతి ఒక్క సిఇఓని టచ్ చేసి మరీ ఇన్విటేషన్ ఇచ్చేసి వస్తారు. సో అది ప్రతి ఒక్క స్టేట్ చేయాల్సిన పని. ఎందుకంటే కంపెనీస్ వస్తేనే ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి, రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది. కంపెనీస్ రావాలి అంటే ఆ కంపెనీ సిఇఓకి మన స్టేట్ గురించి వాళ్ళకి తెలియాలి. మనం ఏమేమైతే వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తామో అవన్నీ వాళ్ళకి చెప్పి వాళ్ళు కన్విన్స్ చేయాలి. అలా చేస్తేనే వాళ్ళు మన దగ్గరికి వస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చేస్తున్నారు. జనరల్గా ఇప్పుడు మాత్రమే కాదు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుండి చేసే పని ఇదే. గతంలో మనం చూసుకున్నట్టే హైదరాబాద్ కూడా ఈ రకంగానే బ్రాండ్ని ఆయన డెవలప్ చేశారు. గతంలో మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయి హైదరాబాద్కి తీసుకురావడం కావచ్చు, సైబరాబాద్ నిర్మించడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ వాళ్ళు కన్సల్ట్ అయ్యి ఈ దావోస్ లాంటి మీటింగ్స్ వెళ్ళి అక్కడ ఒప్పించి హైదరాబాద్కి తీసుకురావడం జరిగింది అనేక కంపెనీస్కి. అదే ఇవాళ హైదరాబాద్కి ప్రాణం అయిపోయింది. సో అలాంటి పనే మరొక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చేస్తున్నారు ఆయన అమరావతి గురించి. ఇవన్నీ మనం రోజువారీగా చూస్తూనే ఉన్నాం. రోజు ఎన్ని ఫొటోస్ అంటే నిజంగా ఈ జగన్ గారు ఇంత ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం దావోస్ మీటింగ్ జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా అక్కడ సమ్మిట్ అనేది జరుగుతుంది. ప్రతి సంవత్సరం జరుగుతున్న సమ్మిట్కి ఒక్కసారి మాత్రమే వెళ్ళారు జగన్ అండ్ టీం. ముఖ్యంగా గుడివాడ అమర్నాథ్ గారు, కోడిగుడ్డు మంత్రి అంటారు ఆయన్ని. అంటే ఆయన చెప్పిన మాటలతోనే ఆయన్ని ఇప్పటికీ ట్రోల్ చేస్తూ ఉంటారు. సో ఒక్కసారి మాత్రమే వెళ్ళి అక్కడ కూడా ఎలాంటి కంపెనీస్ అనేవి తీసుకురాకుండా వెనక్కి వచ్చేశారు. సో అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు లేదు. చంద్రబాబు నాయుడు గారు మనం చూస్తూనే ఉన్న వరుస భేటీలు అనేది జరుగుతూ ఉన్నాయి. మీరు రెగ్యులర్గా ఈ ఫొటోస్ అన్ని చూడవచ్చు. ఇక్కడ చూడవచ్చు ఎంతమంది సిఇఓస్ తోటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఆంధ్ర స్టేట్ గురించి, అమరావతి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళని ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూడొచ్చు. చాలా క్లారిటీగా మనకు ఈ పిక్చర్ చూస్తే అర్థమవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీస్ పెట్టుకొని కూడా వైఎస్ జగన్ గారు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేవలం నవరత్నాల మీద డిపెండ్ అయిపోయారు ఆయన. అప్పు తీసుకురావాలి, పేదలకు పంచాలి, డబ్బు తీసుకురావాలి, ఏదో ఒక స్కీమ్ రూపేణ పేదలకి అకౌంట్లో డబ్బులు వేయాలి, దాన్ని మాత్రమే నమ్ముకున్నారు ఆయన. ఇటు కంపెనీస్ తీసుకురావాలని కానీ, పెట్టుబడులు తీసుకురావాలని కానీ, జాబ్ క్రియేట్ చేయాలని కానీ, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఏనాడు గత 5 సంవత్సరాల్లో మనం చూసింది లేదు. చాలా తక్కువ అలాంటి సిచ్యువేషన్ చూడడం. పోనీ వైఎస్ జగన్ గారు పంచినట్టు ఆ నవరత్నాల్ని చాలా 100% ఆయన డిపెండ్ అయ్యారు ఆ నవరత్నాల మీద. పోనీ ఆ నవరత్నాలన్నా ఆయన్ని గెలిపించాయంటే లేదు. ఘోరంగా కేవలం డబ్బు తీసుకున్న ప్రజలే ఆయన్ని 11 స్థానాలు పరిమితం చేశారు. సో ప్రజలకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే కాదు, డెవలప్మెంట్ కావాలి, కంపెనీస్ రావాలి, వాళ్ళ క్యాపిటల్ సిటీ డెవలప్ అవ్వాలి. ఇన్ని అంటే ఓవరాల్ క్యాల్కులేషన్ అనేది చూస్తారు ప్రజలు. కేవలం మాకు డబ్బులు ఇచ్చేస్తున్నారు కదా, ప్రతి నెల ఏదో ఒక స్కీమ్ ద్వారా మాకు డబ్బులు వచ్చేస్తున్నాయి కదా అని వాళ్ళు ఓట్ అనేది అసలు వేరు. అది అసలు జనరల్ రాంగ్ క్యాలిక్యులేషన్ అది.
సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బిగ్గెస్ట్ టాస్క్ ఈ 5 ఏళ్లలో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని కంప్లీట్ చేయాలన్నది ఆయన బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లో ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ మళ్ళీ వైఎస్ జగన్ గారు కనుక మళ్ళీ గెలిస్తే మళ్ళీ ఈ అమరావతి ఉంటుందా, మళ్ళీ 3 రాజధానులు అంటారో తెలియని పరిస్థితి. సో ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని డెవలప్ చేసి తీరాలి ఆయన. అయితేనే అమరావతి అనేది నెక్స్ట్ 5 years తర్వాతనే, ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ ఓడిపోయినా, టీడీపీ పార్టీ ఓడిపోయినా సరే అమరావతి అని నిలబడుతుంది, ఆంధ్రాకు ఒక రాజధాని అనేది ఉంటుంది. డెవలప్మెంట్ చేయకుండా ఈ అమరావతిని కూడా జస్ట్ లాస్ట్ టర్మ్ లాగా, అంటే 14 నుండి 19 లాగా ఎలాగైతే కాలయాపన చేశారో అలాగే చేస్తే మాత్రం ఈసారి కూడా నెక్స్ట్ ఒకవేళ 2029లో వైఎస్ జగన్ గారు గెలిస్తే మళ్ళీ అమరావతి అనేది ఉండకపోవచ్చు. సో ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కాబట్టి ఇప్పుడు ఆయన మొత్తం అనేక దేశాలు పర్యటన చేస్తూ అక్కడ అన్ని కంపెనీకి సంబంధించిన సీఈఓల్ని కలుస్తూ అమరావతిలో మీరు పెట్టుబడి పెట్టండి, మాది హామీ అని చెప్పేసి అందరినీ ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఒక సీఎంగా చేయాల్సిన పని. కేవలం ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రమే కాదు, ఈవెన్ మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళారు. లాస్ట్ టైం కూడా వెళ్ళారు, అండ్ ఈ ఇయర్ కూడా వెళ్ళారు ఆయన దావోస్కి కంపెనీస్ తీసుకురావడానికి. ఖచ్చితంగా ప్రయత్నాలు అయితే చేయాలి, వస్తారా రారా అనే సెకండరీ, బట్ ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయాలి. అలా చేస్తేనే కదా మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళకి నిజంగా వాళ్ళు పెట్టే అవకాశం ఉంటే ఖచ్చితంగా మన స్టేట్గా డెవలప్ అవుతుంది. సో జనరల్ ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఇలాంటి పనులకి ప్రతి ఒక్కరు హ్యాండ్సప్ చెప్పాల్సిందే. సో ఇది ఈ వీడియో, అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.